అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' చివరి భాగం. రచయిత భాను గారు. అబ్బా! ఈ జేకి అసలు బుద్ధి లేదు. స్టేజ్ మీద ఉన్నప్పుడు పెట్టాడు. వదిన చూసింది. వేరే ఎవరైనా చూస్తే ఎంత బ్యాడ్‌గా ఉండేది. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను మీ పని అని ముద్దుగా తిట్టుకుంటుంది. తర్వాత శాలిని, విజ్జు డాన్స్ చేస్తారు. అందరి డాన్స్ పెర్ఫార్మన్స్‌లు అయిపోగానే డిన్నర్ చేసి ఆడవాళ్ళు వెళ్ళగానే ఇక్కడ మగవాళ్ళందరూ జై చుట్టూ చేరి పార్టీ కావాలని గొడవ చేస్తుంటే ఇక వాళ్ళు వినరని వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు. హలో సార్, అరేంజ్ చేయగానే సరిపోదు. మాతో నువ్వు కూడా జాయిన్ అవ్వాలి. ఆ రోజు తాగినట్టు భలే బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు అస్సలు ఒప్పుకోము. మా ముందే నువ్వు తాగాలి. మేము మా భార్యల ముందు బ్యాడ్ బాయ్స్ అయ్యి నువ్వు మా చెల్లి ముందర గుడ్ బాయ్‌లా ఉంటానంటే ఎలా ఒప్పుకుంటావని జైకి బలవంతంగా తాగిస్తారు. టెర్రస్ మీద నుండి వీళ్ళని చూసి నవ్వుకుంటుంది మైథిలి. జాహ్నవి కూడా వచ్చి అక్కడ జరిగేది చూస్తూ అబ్బా! అబ్బా! మనల్ని పంపించి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడొదినా. మీ అన్నయ్య ఏంటి ఇంత కక్కుర్తిలాగా పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నాడా అని అంటుంది మహావీర్ వైపే చూస్తూ. ఆహా! పాపం మరి. నువ్వెన్ని డేస్ నుంచి కంట్రోల్ చేశావో మా అన్నయ్యని. అందుకే అలా తీసుకుంటున్నాడంటుంది. హ్మ్. ఇప్పుడు కాదు, రేపుంటుంది మీ అన్నయ్యకి నా చేతిలో అని ఇద్దరు కూడా నవ్వుకొని వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ ఉందని అందరూ యెల్లో కలర్ డ్రెసెస్ వేసుకొని రెడీ అయితే జై, మైథిలి కూడా యెల్లో డ్రెస్‌లో రెడీ అవుతారు మంగళ స్నానంకి. ఇద్దరిని కూర్చోపెట్టి నలుగుపెట్టి రోజ్ నింపిన వాటర్ పోసి ఆశీర్వదిస్తారు. అందరూ పెద్దవాళ్ళయిపోగానే ఇక కుర్ర గ్యాంగ్ మొత్తం వాళ్ళ చుట్టూ చేరి ఆడుకుంటారు. జై, మైథిలి మొత్తం పసుపుతో ముద్దయిపోతారు. బాబోయ్! వదిలేయండి అని ఇద్దరు పరిగెత్తు వాళ్ళ నుంచి తప్పించుకొని ఆయాసంతో ఒక దగ్గర ఆగిపోతే అదే కరెక్ట్ టైం అని చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని మైథిలిని గోడకి లాక్ చేస్తాడు. ఓయ్! ఏంటి జై ఇలా లాక్ చేశావు? నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఎలా ఉన్నానో చూడు. తప్పుకో అని వెళ్ళబోతుంటే వెళ్ళనివ్వకుండా అడ్డుపడి ఎక్కడికి వెళ్ళేది? అందరూ నలుగు పెట్టారు. నేను పెట్టకూడదా? అని మైథిలిని తన మీదకి లాక్కొని జై బుగ్గల్ని మైథిలి బుగ్గలకి రుద్దుతూ తన ఫేస్ మీద ఉన్న పసుపుని మొత్తం కూడా మైథిలికి పూస్తాడు. ఆహా! జై, నువ్వు కూడా మొత్తం పూసేశావు. ఇది పోవడానికి ఎంతసేపు స్నానం చేయాలో ఏంటో అని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. హహ! బుట్టబొమ్మ, అంత కష్టం నీకెందుకు చెప్పు పద నేను చేయిస్తా అంటాడు కుంటగా చూస్తూ. అప్పుడు కానీ నీకు మా వాళ్ళు పెళ్లి చేయరు. తమరి హెల్ప్ ఏమీ వద్దు. మీరు నన్ను వదిలితే నేను వెళ్తాను ప్లీజ్. అక్కడ చాలా పనులున్నాయి. ముఖ్యంగా కడుపులో ర్యాట్స్ రన్నింగ్ చేస్తున్నాయంటుంది. ఆకలిగా ఉందనేసరికి అప్పుడు ఆమెనొదిలి వెళ్లి ఫ్రెష్ అయ్యి లంచ్ చెయి. తర్వాత నాకు కాల్ చేయి. మీ ఫ్రెండ్స్‌తో మాటలో మర్చిపోయావు. నేనే డైరెక్ట్‌గా నీ దగ్గరికొచ్చేస్తాను. 2 డేస్ నుంచి సరిగ్గా మాట్లాడిందే లేదు. ప్లీజ్ మర్చిపోకని నుదుటిన ముద్దు పెట్టి వెళ్తాడు. ఎంత ప్రేమో నా జైకి అనుకుని వెళ్లి ఫ్రెష్ అయి తిని జైకి కాల్ చేసి ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఈవినింగ్ మళ్ళీ మెహందీ కోసం అందరూ రెడీ అయిపోయారు. ఎవరి వాళ్ళ పార్ట్నర్స్‌కి మెహందీ పెట్టడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. నాకు రానివన్నీ ఇచ్చేసేస్తున్నా. బుట్టబొమ్మ నీతో పరిచయం తర్వాత అని చెప్తూ మెహందీ పెడుతుంటాడు ఫోన్‌లో చూస్తూ. అందరూ మెహందీ పెట్టించుకొని వాళ్ళ పార్ట్నర్స్ చేత తినిపించుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ రాదు కదా! అందుకే లేడీస్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా సరదాగా గడిచిపోయింది. మెహందీ ఫంక్షన్ మరుసటి రోజు ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీటలు వేసి పెళ్లి జరిపిస్తున్నారు. ఆ మండపం చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. స్వర్గాన్ని తలపించేలా ఉంది అక్కడి వాతావరణం. వస్తున్న గెస్ట్‌లని నవీన్ చక్రవర్తి దగ్గరుంచి వెల్కమ్ చెప్తూ ఆహ్వానం చెప్తున్నారు. మరో పక్క కొంతమంది లేడీస్ వచ్చిన అందరికీ సిల్వర్ కాయిన్స్ ఇస్తూ పన్నీర్ చల్లుతూ ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. స్వీటీ, శ్రీకర్ కూడా వచ్చేశారు వీళ్ళ పెళ్లి కోసమని. అఖిలాండేశ్వరి కూడా వస్తుంది కానీ ఎవరికీ మొహం చూపించలేక ఎక్కడో చివర్లో కూర్చొని చూస్తుంది. అంత చేశాక మొహం ఎలా చూపించగలదు? అందుకే దూరంగా కూర్చుంది. కొన్ని వేల మందితో కళ్యాణ మండపం కలకలలాడుతోంది. మండపంలో కూర్చున్న జై, మైథిలి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ పంతులు గారు చెప్పినట్టు చేస్తుంటాడు. వావ్! అబ్బబ్బా! ఏమున్నావే మైతూ. అనవసరంగా ఆడపిల్లలాగా పుట్టాను. అబ్బాయిలాగా పుడితే ఎంచక్కా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. అంత ముద్దొస్తున్నావు. సిమ్లా యాపిల్‌లాగా చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. అంత బావున్నావే అని అంటూ మెటికలు విరుస్తుంది. శాలిని, మైథిలి చూస్తూ పోవే అక్కడ. నేనెంత బావున్నా జై ముందు తక్కువే. అతగాడు ఇంకెంత బావున్నాడో అంటుంది. జై ఎలా ఉన్నాడో ఊహించుకొని కొద్దిసేపు ఓపిక పట్టు మైతూ. ఇంకెప్పటికీ జై సార్ ముందే ఉంటావు కదా అంటుండగానే అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే జాహ్నవి వచ్చి వదినా పద రమ్మంటున్నారు. మా అన్నయ్య ఫ్లాట్ అయిపోవడం పక్కా అంటుంది. చిన్నగా సిగ్గుపడుతుంది. మహావీర్ వచ్చి చెల్లిని చూసి నా దిష్టి తగిలేలా ఉందిరా అని చెల్లిని హత్తుకొని ఇంకా కొన్ని నిమిషాలైతే వేరే ఇంటి పిల్ల అయిపోతుందని ఆనందం, బాధతో కళ్ళ వెంబడి నీళ్లొస్తుంటే జాహ్నవి కళ్ళతో ఊరుకోండి. మళ్ళీ మైథిలి కూడా ఏడుస్తుందని కంట్రోల్ చేస్తుంది. మైథిలిని బుట్టలో కూర్చోబెట్టి మహావీర్, సిద్ధు ఇద్దరు మండపంలోకి తీసుకెళ్తారు. జై ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ ఆశ టైర్‌లో గాలి తీసేసినట్టు జై చూడకుండా అడ్డుతెరని కట్టేస్తారు.
అబ్బా! ఏంటో నా బుట్టబొమ్మను చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే ఇది అడ్డుగా పెట్టారని విసుక్కోవడం చూసి విజ్జు, మహావీర్ నవ్వుతూ ఏంటి బావ మా చెల్లిని చూడాలని బాగా ఎదురు చూసినట్టుగా ఉన్నావు. తిక్క కుదిరింది కదా! నవ్వండి నవ్వండి. నా టైం వచ్చినప్పుడు నేను ఆడుకుంటా అంటాడు కసిగా. నవీన్, వాణిగారు చేయి కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తారు. కొడుకు పెళ్లిని కళ్ళనిండా చూస్తూ సంతోషపడతాడు చక్రవర్తి. కన్యాదానం చేసిన తర్వాత ఇద్దరి చేత పూజ జరిపించి, జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్తాడు. ముందు జై మైథిలి తల మీద పెట్టిన తర్వాత మైథిలి జై తల మీద పెట్టగానే ఇద్దరికీ మధ్యలో ఉన్న అడ్డుతెరను తీసేస్తారు. అప్పుడు చూస్తాడు మైథిలిని. క్రీమ్ కలర్ పట్టు శారీ, మెరూన్ బార్డర్‌తో ఉన్న చీరలో తన స్కిన్ టోన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. పూల జడ మీద నిండుగా నగలు, చేతి నిండుగా గాజులు, ముక్కుకి ముక్కెర, కళ్యాణ తిలకం దిద్ది దాని కింద కుంకుమ పెట్టి లైట్ మేకప్‌తో భూమి నుంచి దిగి వచ్చిన అపరంజి బొమ్మలా మహాలక్ష్మిలాగా మెరిసిపోతుంది. మైథిలి తల కిందకు వేసి కేవలం కళ్ళు మాత్రమే పైకెత్తి జై వైపు చూస్తుంది. పెళ్లి డ్రెస్‌లో రాజకుమారుడిలా ఉన్నాడు. రెప్ప వేయడం కూడా మరిచి తనని చూస్తుంటే సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేస్తుంది. బాబు! అమ్మాయి ఎక్కడికి పోదు. ముందు పూజ మీద దృష్టి పెట్టు నాయనా అనేసరికి అప్పుడు తేరుకొని పంతులు గారు చెప్పినట్టు చేస్తాడు. కానీ మనసు మాత్రం ఆగడం లేదు. వింటే కదా! తన బుట్టబొమ్మను చూడమని తెగ పోరు పెడుతోంది. ముహూర్తం టైం కాగానే జై చేతిలో తాళి పెట్టి అమ్మాయి మెడలో కట్టు నాయనా అనగానే లేచి అందరికీ చూపించి బాజా భజంత్రీల నడుమ మైథిలి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే ఆ అక్షింతల మధ్యలోనే తన కళ్ళ నుంచి కన్నీళ్లు రాలుతుంటాయి. అవి ఎందుకో తనకు కూడా తెలియడం లేదు. జై ఇంక తనవాడన్న ఆనందం, సంతోషం ఒక పక్క అయితే ఇప్పుడు తల్లి తండ్రికి దూరమైనట్టు మరో పక్క బాధ. కానీ మనసు నిండా ఆనందంతో నిండిపోయింది. అప్పుడు జై మెడలో తాళి కట్టిన స్పృహలో లేదు కాబట్టి తనకి తెలియలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా కట్టించుకుంటోంది. మెడలో ఉన్న తాళిని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టాల్సిన దానికి కాదు, కట్టిన వాడికి పెడితే సంతోషిస్తాడు కదా! అంటాడు జై. అలా అనేసరికి బ్రైట్ స్మైల్ ఇస్తూ జై వైపే చూస్తుంది. మైథిలి నుదుటిన సింధూరం దిద్ది నుదుటను చుంబిస్తాడు. ఆ అందమైన సీన్‌ని కెమెరామెన్ భద్రంగా క్యాప్చర్ చేస్తాడు. తర్వాత మైథిలి ముందు కూర్చొని తన పాదాలకి మెట్టెలు తొడుగుతాడు. 2 పాదాలకి మెట్టెలు పెట్టిన తర్వాత మైథిలి పాదాలు మరింత అందం వచ్చేస్తుంది. అప్పుడే ముద్దు పెట్టుకోవాలనిపించింది జైకి. కానీ అందరి ముందు బాగోదని కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. ఆ ఘట్టం అవ్వగానే అందరూ ఆశీర్వదిస్తారు. మైథిలి కూడా జై దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని కిందకి బెండ్ అవుతుంటే, ఓహ్! ఏం చేస్తున్నావు? నీ ప్లేస్ అక్కడ కాదు బంగారం, ఇక్కడ అని గట్టిగా హగ్ చేసుకొని, థాంక్స్ బంగారం నా లైఫ్‌లోకొచ్చినందుకు. వాళ్ళనలా చూసి అందరూ ముచ్చటగా ఉన్నారనుకుంటారు. కుర్ర బ్యాచ్ అంతా ఓ అని అరుస్తుంటే జైకి దూరం జరిగి సిగ్గుతో తలదించేస్తుంది. అలా చేయాల్సినవన్నీ చేసి అరుంధతి నక్షత్రం కూడా చూపించడానికి బయటకు తీసుకెళ్తారు. కరెక్ట్‌గా అదే టైంలో ఎట్నుంచి వచ్చాడో తెలియదు. అమర్ గన్ పట్టుకొని జైకి షూట్ చేస్తాడు. అది గమనించిన విశాల్ జైని పక్కకు నెట్టి తను అడ్డుగా నిలబడతాడు. ఆ సౌండ్ విని అందరూ ఒక క్షణం ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అప్పటికే జై ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. సెక్యూరిటీ మొత్తం అమర్‌ని రౌండప్ చేశారు. జైకి ఏమైనా అయిందేమో అని కంగారు పడుతూ భయంతో హగ్ చేసుకొని, "నీకేం కాలేదు కదా జై! నువ్వు ఓకే కదా?" "ఐ యామ్ ఓకే బుట్టబొమ్మ. కూల్ ఏడవకు." అతను టైంకి తప్పించాడని విశాల్ వైపు చూస్తారు అందరూ. దేవుడి దయ వల్ల విశాల్ చేతికి గీరుకొని పోయింది. కొంచెం తక్కువ గాయమే అయిందని అందరూ రిలాక్స్ అవుతారు. మైత్రి విశాల్ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి, థాంక్స్ విశాల్. నువ్వు చేసిన హెల్ప్ జీవితంలో మర్చిపోలేను. జైకి చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. నువ్వు కాపాడింది జైని కాదు, జై మీదే నేను పెట్టుకున్న ప్రాణాన్ని అని అంటుంది. ఏంటి నువ్వు చేసిన హెల్ప్ ముందు ఇది చాలా చిన్నది. డోంట్ వర్రీ. ఐ యామ్ ఓకే. నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలంటాడు. విశాల్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు హాస్పిటల్ వెళ్దామని సిద్ధు పిలిస్తే, ఓకే జై నేను చూసుకుంటానని సిద్ధు హాస్పిటల్ తీసుకెళ్తాడు. చక్రవర్తి అమర్ దగ్గరికి వెళ్లి లాగి చెంప మీద కొడతాడు. చక్రవర్తి కొట్టిన దెబ్బకి పెదవి చిట్లి రక్తం కారుతుంది. అంత ఫోర్స్ తట్టుకోలేక అమర్ తుల్లి కింద పడబోతాడు. అమర్ కాలర్ పట్టుకొని నీకేం అన్యాయం చేశానురా? నా జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు మళ్ళీ నా కొడుకు జీవితం కూడా నాశనం చేద్దామని చూస్తున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుక్కి గురిపెడతావు. నా లైఫ్‌తో ఆడుకుంటే ఊరుకున్నా కానీ, నా కొడుకు జోలికొస్తే ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఆ! ఎంత ధైర్యం నీకు అని అమర్ మీద పీకల్లోతు ఉన్న కోపం అంతా చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు. డాడ్ మీరు ఆవేశపడకండి. నేను చూసుకుంటా అని అమర్ మీదకి వెళ్ళబోతుంటే నవీన్ గారు అడ్డుపడి, జై నువ్వు పెళ్ళికొడుకువి. ఇప్పుడు ఇలాంటివి చేయకూడదు. పవిత్రంగా ఉండాలి. వీడిని ముట్టుకుంటే కూడా పాపమే. వీడి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆవేశపడి మీ లైఫ్‌లో మంచి మూమెంట్స్‌ని పాడు చేయొద్దు. అవును జై ప్లీజ్ అని మైథిలి కూడా జై చేయి పట్టుకొని కూల్ చేస్తుంది. మైథిలి మొహం చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సెక్యూరిటీ వైపే చూస్తాడు. వాళ్ళకేదో సైగ చేయగానే ఓకే సార్ అని తలూపి మేము చూసుకుంటామని అమర్‌ని ఈడ్చుకొని వెళ్తారు. వెళ్తున్న అమర్ కోపంగా చూస్తూ మిమ్మల్ని వదలను మీ అంతు చూస్తానని పెదవి దగ్గర చిట్లిన రక్తం చూసుకుంటూ కసిగా అంటుంటే ముందు నువ్వు ఎలా కాపాడుకుంటావో అది ఆలోచించు.
నా చేతిలో నుంచి నిన్నెవరు కాపాడతారో నేను చూస్తా. బాయ్స్ తీసుకెళ్ళండి అని సైగ చేయగానే వాళ్ళక్కడి నుంచి తీసుకెళ్తారు. జైని హగ్ చేసుకొని మైథిలి టెన్షన్ ఫీల్ అవుతుంటే, కూల్ ఏం కాదు బుట్టబొమ్మ అని అన్ని చోట్ల ధైర్యంగుంటావు. ఏమైంది ఇప్పుడు అని వెన్ను నిమురుతూ కూల్ చేస్తుంటాడు. ఏమో జై చాలా భయంగా ఉంది. ఆ అమర్ చాలా కోపంగా ఉన్నాడు కదా! మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తోంది నాకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను జై. నువ్వు లేకపోతే నేను ఉండలేనంటుంటే నవీన్ గారు, వాణి గారు కూతురు దగ్గరికొచ్చి ఏంటి మైథిలి శుభమా అని పెళ్లి చేసుకొని అలా మాట్లాడొచ్చా? చెప్పు ఇప్పుడేం కాలేదు కదా! ఊరుకో. ఇప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలంటుంది కూతురిని చూస్తూ. అవును బుట్టబొమ్మ. ఊరుకో అని కళ్ళు తుడిచి ముద్దు పెట్టి నాకేం కాదు. నీతో 100 ఏళ్ల లైఫ్‌ను ఊహించుకున్నా. అది నెరవేర్చుకోవద్దా? మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలి. ఇంకా చాలా చాలా చేయాలని చెప్తూ మైథిలి నార్మల్ చేస్తాడు. అప్పటి వరకు జరిగింది చూసి అందరూ చాలా టెన్షన్ పడి కొంచెం కూల్ అవుతారు. జై పక్కన ఉన్న జాహ్నవి తల తల తిప్పి ఎదురుగా వస్తున్న తనని చూసి తనకు తెలియకుండానే అమ్మ ఏంటిక్కడ అంటుంది. మైథిలితో ఉన్న జై ఎప్పుడైతే జాహ్నవి నోటి నుంచి ఆ అమ్మ అని వినిపించిందో అప్పుడే మైథిలికి దూరం జరిగి జాహ్నవి వైపే చూస్తూ జాహ్నవి ఎటు చూస్తుందో అటు చూస్తాడు. అంతే అప్పటి వరకు శాంతంగా ఉన్న కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆ టైంలో జై ఉగ్రరూపం మామూలుగా లేదు. వీల్ చైర్ తోసుకుంటూ ఒక 40 ఏళ్ల ఆవిడొస్తుంది. మైథిలికి ముందు అర్థం కాలేదు కానీ జాహ్నవి అమ్మ అందంటే జై వాళ్ళ అమ్మ తానే అని అర్థమైంది. ఆవిడని చూడగానే అసహ్యం, చిరాకు వచ్చేసింది. అందరూ పనిగట్టుకొనొచ్చారు. మా సంతోషం చెడగొట్టడానికి వస్తున్నారని విసుక్కొని జై ఎలా రియాక్ట్ అవుతాడు? అవును మావయ్య. ఎలా రియాక్ట్ అవుతాడు? అని జై వైపే చక్రవర్తి వైపే మార్చి మార్చి చూస్తుంది. వీల్ చైర్ తోసుకుంటూ వచ్చి జై వైపు చూస్తూ జై అని పిలుస్తుంది. ఎందుకొచ్చావు? అదేంటి జై అలా అంటావు? నేను నీ పెళ్ళికి రాకూడదా? నా కొడుకు పెళ్ళికి నేను రాకూడదా అంటుంటే జస్ట్ షటప్. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అండర్‌స్టాండ్ అని గట్టిగా అరుస్తూ చెప్తుంటే జై కోపం చూసి అందరూ సైలెంట్ అయిపోతారు. కోపంలో దవడ కండరాలు బయటకొస్తాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి జై ఎంత కోపంలో ఉన్నాడో. జై ప్లీజ్ నాన్న నేను చెప్పేది విను. ఈ అమ్మ మాట ఒక్కసారి విను. ఆహా! అని గట్టిగా నవ్వుతూ ఎవరు? అమ్మ నువ్వా? నువ్వు మా అమ్మవా? అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు ఏమైంది ప్రేమ? ఎక్కడికి పోయింది ఈ ఆప్యాయత? ఇప్పుడు తెగ కారిపోతుందా నా మీద? ఓహ్! నా వెనక ఉన్న ఆస్తి చూసా? నిన్ను కాదు నీ నీడ కూడా మా మీద పడనివ్వను. నువ్వేం చేస్తావో తెలీదనుకున్నావా? మా డ్యాడీని వద్దనుకున్నావు కదా! ఇంకా ఆయన రక్తం పంచుకొని పుట్టిన నేనెందుకు? నిన్నెలాగైనా శిక్ష వేసేవాడిని. నీ మీద అంత కోపం ఉంది కానీ, నేను వెయ్యకముందే ఆ దేవుడే వేశాడు. అందుకే అనుభవిస్తున్నావు. ఇంకెప్పుడు మా వైపు చూసినా అస్సలు నువ్వు మనిషివి అని కూడా మర్చిపోవాల్సొస్తుంది. సెక్యూరిటీ ఈవిడ్ని ఈ చెత్తని క్లియర్ చెయ్యి అంటాడు. జై, జై ప్లీజ్ నేను చేసింది తప్పే. చాలా చాలా పెద్ద తప్పులు చేశాను. అందుకే నువ్వన్నట్టు అనుభవిస్తున్నా. నిన్ను కడుపున మోసాను కానీ, ఈ రోజు కూడా ప్రేమగా చూడలేదు. నాకు తగిన శాస్తే జరిగింది. నువ్వన్నట్టు మీ అందరికీ దూరంగా ఉంటాను. నాలాంటి పాపిష్టి దాని నీడ కూడా మీ మీద పడనివ్వను. నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మైథిలి వైపు చూసి అమ్మా జైకి ఏ ప్రేమ అందలేదు. అందరూ వాడిని వాళ్ళ స్వార్థంగానే చూశారు. ఆఖరికి నేను కూడా నువ్వు వాడిని బాగా చూసుకో తల్లి. అన్ని ప్రేమలు నువ్వే పంచు అంటుంది. భార్య నీలాగా భర్తని మోసం చేసేది కాదు. తమరంటే చాలా గొప్పవాళ్ళు కదా! అందుకే భర్తని ముందు పెట్టుకొని వేరే వాళ్ళతో ఛీ! నా నోటితో చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. చెయ్యడానికి నీకు మనసెలా వచ్చిందో తలుచుకుంటేనే జుగుప్సగా ఉంది. కన్న కొడుకే తనని అలా చూస్తుంటే తను చేసిన తప్పులకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది. మనసు అంతరాత్మ బాధతో మూలుగుతుంది. ఇంకా మొహం చూపించలేక చక్రవర్తి దగ్గరికి వెళ్లి తనకు సహకరించకపోయినా చక్రవర్తి కాలు పట్టుకొని నన్ను క్షమించండి. నేను చేసిన పాపాన్ని క్షమించని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిన్ను దూరం చేసుకున్న తర్వాత నీ ప్రేమ విలువ తెలిసొచ్చింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నాకు తెలుసు మీకు నా మొహం చూడడానికి కూడా ఇష్టం లేదని. నేను మళ్ళీ మీ కంటికి కనిపించను. చేసిన తప్పులకి తగిన శిక్ష అనుభవించాలి కదా! అందుకే దూరంగా వెళ్లి నా తప్పులకు శిక్ష అనుభవిస్తాను. ఆ దేవుడు పిలిచే వరకు అనుభవిస్తూ ఉంటాను. మీరందరూ చాలా మంచివాళ్ళు. అందుకే ఇంత చేశాక కూడా మీరు నాకు ఏ శిక్ష వేయడం లేదు. నాకు నేనే శిక్ష వేసుకుంటూ అనుభవిస్తాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి. కానీ వెళ్ళే ముందు ఒకసారి మీ అందరిని చూసి క్షమాపణ అడిగి వెళ్దామని వచ్చాను. అసలు తనని చూసే ఉద్దేశం కూడా లేని చక్రవర్తి ఆ మాటలు విని మొహం తిప్పేస్తాడు. అసలు తన గాలి కూడా తన మీద పడ్డానికి ఇష్టపడడం లేదు. అందుకే కాలు పట్టుకోగానే వెనక్కి జరిగిపోతాడు. తనెంత మాట్లాడినా చక్రవర్తికి మాట్లాడే ఉద్దేశం లేదని అర్థమై, మీరు చూపించిన ప్రేమని గుర్తు చేసుకొని బ్రతికేస్తానని కళ్ళు తుడుచుకొని జాహ్నవి దగ్గరికి వెళ్తుంది. అమ్మా జాహ్నవి ఆపు అన్నట్టు చెయ్యడ్డు పెట్టి నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా కదా నీకు? అందుకే నన్ను బాధ పెట్టడానికే వచ్చావా? నీకెవరు హ్యాపీగా ఉండడం ఇష్టం ఉండదనుకుంటా. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడికొచ్చి దాన్ని దూరం చేయాలని చూస్తావు. అసలు నీ కడుపులో పుట్టినందుకు, ఆ మనిషి రక్తం పంచుకొని పుట్టినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా. పెదనాన్న రక్తం అయ్యుంటే ఎంత బావుండేదో. కానీ నాకు ఆ అదృష్టం లేదు. తల్లిగా ఒక్కటి అడుగుతున్నా. నీకు చేతులెత్తి దండం పెడతా. ఇప్పుడిప్పుడే అందరం కొంచెం సంతోషంగా ఉన్నారు. దాన్ని దూరం చేయకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చేతులెత్తి దండం పెడుతుంది. కూతురి మాటల్లో
అర్థం ఉంది. అందుకే ఇక ఏం మాట్లాడలేక మరోసారి అందరిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళగానే అక్కడ మొత్తం నిశ్శబ్దం వెలిసింది. అందరి మైండ్ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అందరిని చూసి ఉఫ్ అని నిట్టూర్చి, "అన్నయ్య ఏంటి ఎవరి కోసం మన హ్యాపీనెస్‌ని ఎందుకు పాడు చేసుకోవడం? పదండి. ఇంకా అక్కడ చాలా పనులున్నాయి. గెస్టులందరున్నారు. రండి రండి" అని అందరిని హుషారుగా మార్చేస్తుంది జాహ్నవి. ఇక అందరూ మళ్ళీ నార్మల్ అయ్యి మండపంలోకి వెళ్తారు. మైథిలి జరిగినవి తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మైథిలి వైపు చూసిన జైకి బాధగా అనిపిస్తుంది. పొద్దున ఎంత హ్యాపీగా ఉంది. ఆనందం మొత్తం తన మొహంలోనే కనిపించింది. ఇప్పుడు మొహం మొత్తం సాడ్‌గా అయ్యేసరికి బాధగా అనిపించి గెస్టులందరూ బ్లెస్ చేసి వెళ్ళిపోవడంతో మహావీర్‌కి మైథిలి కోసం జ్యూస్ తెప్పించమని చెప్పి మైథిలిని తీసుకొని పక్కన ఉన్న రూమ్‌లోకి వెళ్తాడు. తన ఫేస్ చేతిలోకి తీసుకొని, "సారీ బుట్టబొమ్మ. ఇదంతా నా వల్లే. నువ్విలా ఉండడం నాకిష్టం లేదు. ప్లీజ్ మార్నింగ్ ఉన్నట్టు హ్యాపీగా ఉండు ప్లీజ్. నేనసలు వీళ్ళని పెళ్ళికి ముందు సెట్ చేయాల్సింది. అప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పెళ్లి ముందు ఇలాంటివి ఎందుకు బ్యాడ్ అని డ్యాడీ ఆపాడు. అందుకే సైలెంట్ అయ్యాను. ఇక మళ్ళీ వాళ్ళు మనకేం చేయరు. నేను చూసుకుంటా ఓకేనా? ప్లీజ్ నవ్వరా. నీ ఫేస్‌లో నవ్వుంటేనే నా హార్ట్ నార్మల్‌గా ఉంటుంది. లేదంటే నా బంగారాన్ని బాగా చూసుకోవడం లేదని, నా హార్ట్ తెగ తిట్టేస్తుందని పెదవి విరిచి చెప్తుంటే జై ఫేస్ చూసి నవ్వేస్తుంది. హమ్మయ్య! నవ్వావా? నా బంగారం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను నుదుటిన ముద్దు పెడుతూ చెప్తాడు. ఏంటి బావ ఇది ఇలా పెళ్లవగానే అలా మొదలుపెట్టారు. దానికి కొంచెం టైం ఉంది. మేమెవరం లేనిది చూసి మంచిగా నా చెల్లితో ఇక్కడ రొమాన్స్ చేస్తున్నారు. ఏం లాభం బామర్ది తమరున్నారు కదా డిస్టర్బ్ చేయడానికి అని మహావీర్ చేతిలో నుంచి జ్యూస్ తీసుకొని మైథిలికి తాగిస్తాడు. సగం తాగి చాలు జై అని జైకిస్తుంది. ఆ సగం జై తాగేసి పద అని మళ్ళీ మండపంలోకి తీసుకెళ్తాడు. కూతురు మొహం చూసి నార్మల్‌గా చూసి నవీన్ మనసు కుదుట పడుతుంది. మరికొంతమంది గెస్ట్‌లు ఉంటే వాళ్ళు కూడా విష్ చేసి వెళ్తారు. తర్వాత జై, మైథిలి ఫోటోషూట్ తీసుకొని అందరూ వెళ్ళగానే అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. పెద్ద టేబుల్ చుట్టూ అందరూ కూర్చుంటారు. మైథిలికి ఒక విస్తర్లో వడ్డిస్తారు జైకి కలిపి. మైథిలి, జై తినబోతుంటే హలో హలో ఆగండి. ఎవరికి వాళ్ళు తినడానికి కాదు. మీకు ఒక దానిలో వడ్డించింది. ఒకరికొకరు తినిపించుకోవాలని మహావీర్, జాహ్నవి జైకి, మైథిలికి చెరో వైపు చేరి హంగామా చేస్తుంటే నాకేం సిగ్గులేదు. నా భార్యకి హ్యాపీగా తినిపిస్తా. మీ చెల్లి తినిపించడమే పెద్ద టాస్క్ బామర్ది. ఇక్కడ అంటూ మైథిలి నోట్లో స్వీట్ పెడుతూ అంటాడు. మేమేం తక్కువ కాదంటూ అమ్మ మైథిలి వాళ్ళకి మనమేం తక్కువ కాకూడదురా నువ్వు కూడా పెట్టు అని చెల్లిని ఎంకరేజ్ చేస్తుంటే అన్న మాటలకు నవ్వుతూ ఓకే ఓకే మనం ఎలా తగ్గుతామని జైకి తినిపిస్తుంది. పెద్దవాళ్ళందరూ వాళ్ళని ముచ్చటగా చూస్తూ భోజనాలు ముగిస్తారు. తర్వాత అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. మైత్రి ఏడుపుకైతే అంతే లేదు. అటు పార్వతి గారు, శంకర్ గారు కూడా మనవల్ని హత్తుకొని చాలా ఏడుస్తారు. ఇంట్లో మొదటి ఆడపిల్ల అని అందరూ గారాబం, ప్రేమల మధ్యలో పెరిగింది కదా! వాళ్ళకి కూడా ఏడుపు ఆగడం లేదు. అటు నవీన్, వాణి గారి గురించి చెప్పనవసరం లేదు. మొన్న మొన్న గుండెల మీద ఆడుకున్న కూతురు ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్తోంది. ఇంకో ఇంటి పిల్లయిపోయింది అని కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, రేయ్ ఏంట్రా అంతలా ఏడుస్తున్నారు? తనెక్కడికి వెళ్తుంది? అంతగా కావాలంటే హ్యాపీగా మీరు కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోండి. లేదా జై ఇక్కడే షిఫ్ట్ అవుతాడు. మీరిలా ఏడ్చి నా బంగారు తల్లిని కూడా ఏడిపిస్తున్నారని మైథిలిని దగ్గరికి తీసుకొని తన కళ్ళు తుడిచి, నీకు నువ్వు కూతురువురా! జై ఎంతో నువ్వు అంతే అని అంటారు. మరి నేను అంటుంది జాహ్నవి వెలిగినట్టు. మహా మీరు ముగ్గురు నా పిల్లలే సరేనా అంటాడు. జై ముందే ఒక ఇల్లు తీసుకుంటాడు. ఇండియా వచ్చినప్పుడు ఉండొచ్చని. కానీ పెళ్లి చేసుకొని మొదటిసారి అడుగు పెట్టాలని ఊరుకుంటాడు. ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్తారు. అక్కడికి చేరుకోగానే కార్తీక్ చూస్తుంది. ఇల్లు చాలా పెద్దగా ఉంది. చుట్టూ పెద్ద గార్డెన్. మొత్తం మైథిలి టేస్ట్‌కి తగ్గట్టుండడం చూసి జై వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. ఎలా ఉంది నచ్చిందా? అన్నట్టు కళ్ళెగరేస్తాడు. అని కళ్ళార్పుతుంది. మైత్రి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే జాహ్నవి ముందుగా ఇంట్లోకి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటుంది. రండిరా వదిన ఆ రోజు నన్ను ఆడుకున్నావు కదా! ఇప్పుడు నా టైం అని వాళ్ళని గుమ్మంలో నిలబెట్టి హారతిచ్చి బొట్టు పెట్టి చెప్పండి మీ పేరు చెప్తేనే లోపలికొచ్చేది అని అంటుంది. ముందు జై చెప్పాలని మహావీర్ అంటాడు. అదేం కుదరదమ్మా! ముందు మీ చెల్లినే చెప్పాలి. ఓయ్! ఆ రోజు ముందు నేనే చెప్పాను కదా! ఇప్పుడు జై బావ చెప్పాలి. బావ చెప్పు అంటాడు మహావీర్. మైత్రిని దగ్గరికి తీసుకొని తన చుట్టూ చెయ్యేసి నవ్వుతూ నేను నా భార్య మైత్రితో నా పుట్టబొమ్మతో వచ్చాను. లోపలికి రానివ్వండని మైత్రి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. జై చెప్పగానే జైకి సపోర్ట్ చేసే వారందరూ ఓ అని అరుస్తూ క్లాప్స్ కొట్టి ఇప్పుడు మైథిలి చెప్పాలి అంటారు. జై చేయి పట్టుకొని నేను మైథిలి నా భర్త జయవర్ధన్‌తో కలిసి వచ్చాము అని సిగ్గుపడుతూ చెప్తుంది. శాలిని ఓ అని అరుస్తూ గుడ్ మైథిలి సూపర్ అని క్లాప్స్ కొడుతుంది. నాకు కట్నం ఇచ్చి కుడికాలు లోపల పెట్టి రండి అని చెప్తుంది. కట్నం ఇవ్వడం కుదరదు వదిన గారు. బంగారం లాంటి మా అన్నయ్యని ఇచ్చేసాం. ఇంకా కట్నం ఏం చేసుకుంటావు చెప్పు అంటుంది మైథిలి. ఆ! అలా ఎలా కుదురుతుంది? మీ అన్నయ్య ఏం బంగారం కాదు. నేను కాబట్టి చేసుకున్నా. లేకపోతే ఎల్లమ్మో, పుల్లమ్మో దొరికేది మీ అన్నయ్యకి అంటుంది మహావీర్ వైపే చూస్తూ. వామ్మో! వామ్మో! ఎన్ని మాటలు అంటోందని గుండెలు బాదుకుంటాడు మహావీర్. అంతేలే అన్నయ్య వదిన గారు ఇప్పుడు ఎన్నైనా చెప్తుంది.
ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సపోర్ట్ ఉంది కదా! అదే తన ధీమా. చూస్తా చూస్తా ఎన్ని రోజులు మీ అన్న మళ్ళీ డల్లాస్ వెళ్ళకపోడు. అప్పుడు చూస్తాను నీ సంగతి అంటాడు. భార్య వైపు కసిగా చూస్తూ ఎల్లెహే అని మూతి తిప్పుకొని కట్నం ఇచ్చేస్తేనే వచ్చేది అని గట్టిగా అలాగే నిలబడుతుంది. వాళ్ళ అల్లరి చూసి జై నవ్వుతూ మైథిలి చేతిలో బాక్స్ పెట్టి ఇవ్వు అంటాడు. ఇదిగో అమ్మా వదినమ్మా అని ఆ బాక్స్‌ని జాహ్నవి చేతిలో పెడుతుంది. ఓపెన్ చేసి నెక్ పీస్ థాంక్స్ అన్నయ్య అని మైథిలి జైని హగ్ చేసుకొని రండని పక్కకు జరుగుతుంది. మైథిలి చెయ్యి పట్టుకొని కుడి కాలు లోపల పెట్టి వెళ్తారు. లోపలికి వెళ్ళి ముందు దేవుడి దగ్గర దీపం పెట్టి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. అప్పటికే చాలా నైట్ అయ్యేసరికి ఇక అందరూ ఫుల్‌గా అలసిపోయి ఉంటారు. అందుకే అందరూ రూమ్స్‌లోకి వెళ్లి పడుకుంటారు. జై అందరికి సరిపోయేలా చాలా పెద్దగా తీసుకుంటాడు ఆ ఇల్లు. అందుకే అందరూ చెరో రూమ్‌లో దూరిపోతారు. మైథిలి కూడా ఒక రూమ్‌కి వెళ్ళి జాహ్నవి హెల్త్‌తో శారీ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటుంది. ఇలా బెడ్ మీద వాలగానే అలా నిద్ర పట్టేస్తుంది. అలా పడుకున్న మైథిలి తెల్లారి ఉదయం వరకు మెలకువ రాలేదు. వాణి గారు వచ్చి లేపి ఫ్రెష్ అవ్వి సత్యనారాయణ పూజ చెయ్యాలని చెప్తే వెళ్లి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పట్టు చీర కట్టుకొని సింపుల్‌గా రెడీ అయ్యి వెళ్తుంది. తను వెళ్ళేసరికి హాల్‌లో పూజ కోసం డెకరేషన్ మొత్తం అయిపోతుంది. జై కూడా రెడీ అయిపోవడం చూసి ఎప్పుడు లేచారు జై? మీ ఓపిక మెచ్చుకోవాలి. అయినా నన్ను కూడా లేపొచ్చు కదా! అందరికన్నా నేనే లాస్ట్ అందరి ముందు బ్యాడ్‌గా ఉంటుంది. అరే ఏం కాదు అత్తయ్య లేపుతానంటే నేనే వద్దని చెప్పాను. చూడు ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా కనిపిస్తున్నావు. నిద్ర కరెక్ట్‌గా ఉంటేనే ఫ్రెష్‌గా ఉంటుంది. నువ్వు లేచి చేసేదేం లేదని వీళ్ళు మాట్లాడుకుంటుండగానే పంతులు గారు పిలిస్తే వెళ్లి కూర్చొని పూజ చేస్తారు. పూజ అవ్వగానే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ కూడా తొందరగా మాకు మనవడినో, మనవరాలినో ఇవ్వండని దీవిస్తుంటే జై, మైథిలి సిగ్గుపడుతుంటారు. అందరి భోజనాలు అయిపోగానే కొంచెం రెస్ట్ తీసుకుంటారు. అదే రోజు రాత్రి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టడంతో జై రూమ్ మొత్తం రెడీ చేస్తారు మహావీర్, జాహ్నవి. ఏంటి అయ్యగారు చూపుల్లో తేడా కనిపిస్తుంది అంటుంది జాహ్నవి మహావీర్ వైపే చూస్తూ. మనం కూడా మళ్ళీ ఇలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటదా అని చూస్తున్నా. అని ఒక్క చూపు చూస్తుంది భర్త వైపు. అంతే. మహావీర్ అక్కడి నుంచి పారిపోయాడు. అది చూసి నవ్వుకుంటుంది. సాయంత్రం జాహ్నవి మైథిలిని రెడీ చేసి వావ్ సూపర్ వదినా! మా అన్నయ్య అస్సలు వదలడని ఆట పట్టిస్తుంటే ఓ వదినా నేను టెన్షన్ పడుతుంటే నువ్వింకా టెన్షన్ పెడుతున్నావు. ఏం టెన్షన్ పడకు. అక్కడికి వెళ్ళే వరకే టెన్షన్. అంతే. ఆ తర్వాత ఉండదు. అయినా మీకొకసారి అయింది కదా! అవును వదినా. బట్ నాకు గుర్తులేదు. ఆ రోజు నేను మత్తులో ఉన్నాను కదా! ఓకే. ఓకే. అది మర్చిపో వదినా. ఇప్పుడిద్దరూ హ్యాపీగా ఉండండి. మా అన్నయ్యని కూడా హ్యాపీ చేసి తొందరగా నా కళ్ళునిచ్చేయి పద. అక్కడ మా అన్నయ్య వెయిటింగ్ అని తీసుకెళ్తుంది. మైథిలిని గది వరకు వదిలి వెళ్తుంది. మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంది మైథిలి. మువ్వల సౌండ్ విని గుమ్మం వైపు చూస్తాడు. క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీ సింగిల్ స్టెప్ వేసి లూజ్ హెయిర్‌లో పూలు, మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి, చిన్న చైన్ తప్ప ఇంకా ఏం వేయలేదు కానీ చూడ్డానికి ఒక అద్భుతం చూసినట్టు ఉంది మైథిలిని చూస్తుంటే. ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఒక్కో అడుగు మైథిలి వైపు వేస్తుంటే ఇక్కడ మైథిలి గుండె జెట్ స్పీడ్‌లో పరిగెత్తుంది. జై డోర్ లాక్ చేసి మైథిలి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని తన నోటి దగ్గర పెడతాడు. కొంచెం తాగాక జై కూడా కొంచెం తాగి పక్కన పెట్టి మైథిలిని వెనక నుంచి తిప్పి బుట్టబొమ్మ టెన్షన్ పడకు ఓకేనా? మెడ మీద ముద్దు పెడుతూ చెప్తాడు. ఆ చిరుముద్దుకే మైథిలి అరచేతిలో చెమటలు పట్టేస్తాయి. తన నడుము మీద ఉన్న జై చేతి మీద చేయి వేసి జై ఎదకు తలపెట్టుకుంటుంది. నీకు ఓకే కదా! లేకపోతే టైం తీసుకుందాం. నువ్వు టెన్షన్ పడుతూ ఇది వద్దు అంటున్న జై మాటలకి మైథిలి ఒక్కసారిగా తిరిగి జైని హగ్ చేసుకొని వద్దు జై. మన మధ్య ఉన్న దూరం చాలు. ఇక దూరం ఉండకూడదు. నా టెన్షన్‌లని నీ మాటలతో పోగొట్టని జై కళ్ళలోకి చూస్తుంది. మైథిలి మాటలకి అల్లరిగా నవ్వుతూ అయితే నీకు ఓకే కదా! అని కళ్ళు ఆర్పుతుంది. ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి అందంగా మెరుస్తున్న పెదాలు చూసి వాటిని అందుకుంటాడు. జై ముద్దుకి మైథిలి కూడా చెయ్యి చుట్టూ చెయ్యి వేసి జైకి సహకరిస్తుంది. చాలా సేపు సాగిన ముద్దుకి బ్రేక్ ఇచ్చి దూరం జరిగి మైథిలి వైపు చూస్తాడు. సిగ్గుతో మొహం అంతా రెడ్‌గా అయిపోయింది. ఇంత రెడ్‌గా అయిందేంటి బుట్టబొమ్మ? నిన్ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలని అంటాడు. మైథిలిని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్లి లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ వేస్తాడు. మళ్ళీ మైథిలికి డార్క్ ఫోబియా ఉందని ఒక బటన్ తీస్తూ మైథిలి దగ్గరికి చేరిపోతాడు. మైథిలి మెడ వంపుల్లో ముద్దు పెడుతూ మైథిలి నుండి వలవల్ని దూరం చేస్తాడు. మెత్తటి మైథిలి దేహం మొత్తం ముద్దులతో నింపేస్తాడు. జై ఇచ్చే తీయని బాధకి మైథిలి పరవశించిపోతుంది. ఇద్దరికీ మైకం కమ్మేస్తుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఆ రాత్రంతా మైథిలికి నిద్ర లేకుండా చేసి తనలో కలిపేసుకుంటాడు జై. ఎప్పుడో తెల్లారి మైథిలి పక్కన చేరి తన గుండెల మీద పడుకోబెట్టుకొని మూతలు పడుతున్న కళ్ళకి నిద్రనిస్తాడు. అలా ఎప్పటికో మధ్యాహ్నం మెలకువ వచ్చిన మైథిలి కళ్ళు తెరిచి చూస్తుంది. జై తననే చుట్టుకొని పడుకున్నాడు. రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు అయ్యగారు ఎలా పడుకున్నాడు అని ముద్దుగా తిట్టుకొని మెల్లిగా లేచి బాత్రూంలో దూరుతుంది. ఫ్రెష్ అయ్యి నార్మల్ శారీ కట్టుకొని తల తుడుచుకుంటూ మిర్రర్‌లో చూసుకుంటుంది. రాత్రి జై చేసిన అల్లరికి మెడ దగ్గర గుర్తులు ఉంటే వాటిని చూసుకొని సిగ్గుపడుతుంటే
ఎప్పుడు లేచాడో మైథిలిని వెనక నుంచి చుట్టుకొని ఏంటవి చూసి నవ్వుతున్నావు? నా లవ్ బైట్సా అవి అని అంటాడు. సిగ్గులేదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. టైం చూడండి చాలా అయింది. కిందకి వెళ్తే అందరూ నన్ను ఆడుకుంటారు. ఇంత లేట్‌గా వెళ్తే ఆహా! అని నవ్వుతూ మైథిలి బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ బుట్టబొమ్మ నాకు చిన్న పనుంది నేను బయటికి వెళ్తానంటాడు. ఎక్కడికి అంటుంది జై మెడ చుట్టూ చేతులు వేసి తెలిసినా కూడా తెలిసే అడుగుతున్నావు కదా అంటాడు. జై మైథిలిని దగ్గరికి లాక్కొని తెలుసు కానీ ప్లీజ్ ఇప్పుడు అవసరమా? చాలా అవసరం. ఎప్పుడు పని అప్పుడే క్లియర్ చేయాలి. లేకపోతే చూసావు కదా! నిన్న ఎలాంటి సిట్యుయేషన్ వచ్చిందో. మళ్ళీ అలా జరగకూడదు అంటే ఇప్పుడు ఆ పని చూడాలి కదా! భయంతో జైని గట్టిగా హత్తుకుంటుంది. తను భయపడుతుందని అర్థమై బుట్టబొమ్మ కూల్ భయపడకు. నేను జాగ్రత్తగానే ఉంటాను సరేనా? అయినా వాడు ఇప్పుడు ఏమీ చేయలేడు. నిన్నటి నుంచి ఫుడ్, వాటర్ లేక నీరసంగా ఉన్నాడు. ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు. వాడు నన్నేం చేస్తాడు చెప్పు? నిన్నంటే పెళ్లిలో ఉండి కొంచెం అప్రమత్తంగా ఉన్నాం. టైంకి విషయాలొచ్చి సేవ్ చేశాడు. తనకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటాను సరేనా? నవ్వుతూ నన్ను పంపించు. జాగ్రత్తగా వెళ్ళొస్తాను. ఓకేనా? కానీ నీతో అన్నయ్యని కూడా తీసుకెళ్ళు. లేదంటే నేనే వస్తాను అని బెదిరిస్తుంటే అఫీషియల్‌గా పెళ్లి కాగానే బాగా ధైర్యం వచ్చేసిందే నా బుట్టబొమ్మకి అని మైథిలి ముక్కు పట్టుకొని లాగుతూ అంటాడు. వావ్! అని ముక్కు మీద రుద్దుకుంటూ చెప్పు అన్నయ్యని తీసుకెళ్తావా? నేను రానా? ఆ! సరే. మీ అన్నయ్యని తీసుకెళ్తాను సరేనా? నువ్వు తినేసి రెస్ట్ తీసుకో. మళ్ళీ నైట్ మొత్తం మెలుకువ ఉండాలని ఐవింగ్ చేసి చెప్తుంటే పో జై అని గుండెల మీద కొడుతూ మొహం దాచుకుంటుంది. ఆ! ఇలా సిగ్గుపడుతుంటే నేను వెళ్ళలేను. ఇప్పుడే పని ఉంది. నైట్ చూసుకుందాం అని మైథిలికి హగ్గిచ్చి పద కిందకు వెళ్దామని మైథిలిని తీసుకొని కిందకు వెళ్తాడు. అప్పటికి అందరూ టిఫిన్ చేసి ముచ్చట్లు పెడుతూ కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ అంటుంది అందరిని చూస్తూ. గుడ్ ఈవెనింగ్ అని అందరూ కోరస్ పాడుతూ ఒకేసారి చెప్పగా గుడ్ ఈవెనింగ్ అని ఒత్తి చెప్తారు. అది చెప్పగానే జై వెనక దాక్కొని చూసావా జై అందరూ ఎలా అంటున్నారో? నేను చెప్పానా లేట్ అయితే వీళ్ళు ఇలాగే ఆడుకుంటారని. నాకు తెలుసు చూడు అని చూసి నవ్వుతున్నారు. నవ్వుకొని వాళ్ళు కూడా ఆ సిట్యుయేషన్ నుంచి వచ్చిన వాళ్ళే అంటాడు. వాణి గారు వచ్చి రండి నాన్న టిఫిన్ వడ్డిస్తాను. పర్లేదు అత్తయ్య. మేము పెట్టుకుంటాం పద అని మైథిలి, జై ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి మహావీర్‌ని తీసుకొని అమర్ దగ్గరికి వెళ్తాడు. చక్రవర్తి, నవీన్ వస్తానన్నా వద్దని వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే వీళ్ళెక్కడ ఆడుకుంటారో అని తన రూమ్‌కి వెళ్లి లేకపోవడంతో వెళ్లి ముసుగు వేసుకొని పడుకుంటుంది. జై, మహావీర్ వెళ్ళేసరికి సిద్ధు అక్కడుంటాడు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటారు. జై రాగానే సెక్యూరిటీ వచ్చి వినయంగా నిలబడి మీరు చెప్పినట్టు ఫుడ్, వాటర్ ఇవ్వలేదు సార్ అని చెప్తాడు. సిద్ధు వచ్చి జై నువ్వు ఎక్కువ కష్టం లేకుండా ఉంది. వాడు చాలా చాలా తప్పులు చేశాడు. చూడ్డానికి అలా ఉన్నాడు కానీ అంకుల్ లేకపోవడంతో వీడికి ఆడింది ఆట, పాడింది పాట అయింది. లైఫ్ మొత్తం జైల్‌లో ఉంటాడు. సో, నువ్వు కూల్‌గా ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను పోలీసు వాళ్ళొస్తున్నారని చెప్తాడు. హ్మ్. అని అమర్ ఉన్న రూమ్‌లోకి వెళ్తాడు. అప్పటికే ఫుల్ కోటింగ్ అయింది. సెక్యూరిటీ చేతిలో. వాడి ముందు చైర్ వేసుకొని, కాలు మీద కాలేసుకొని స్టైల్‌గా కూర్చొని, ఇప్పుడు చెప్పు నిన్నేదో అన్నావు. ఇప్పుడు అను దమ్ముంటే అని గంభీరమైన స్వరంతో అడుగుతుంటే, అమర్ ఉన్న పరిస్థితికి కనీసం మాట్లాడలేకపోతాడు. జై కూడా కసిగా కొట్టి, మా జీవితంలో నువ్వు చేసిన దానికి ఏ శిక్ష వేసినా తక్కువే అంటాడు. అప్పటికే పోలీసు వాళ్ళు రావడంతో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది బావ. వీడి వల్ల ఎన్ని దారుణాలు జరిగాయి. అందరి లైఫ్‌తోనూ ఆడుకున్నాడంటాడు మహావీర్. అలా అమర్ జైలుకి వెళ్తాడు. అక్కడ అఖిలాండేశ్వరి పూర్తిగా మారి బుద్ధిగా ఉంటుంది. స్వీటీ వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. డేస్ అలా గడిచిపోతున్నాయి. అప్పుడే జై, మైథిలి పెళ్లై నెలవుతుంది. సడెన్‌గా మైథిలి కళ్ళు తిరిగి పడిపోతే జై టెన్షన్ పడుతూ డాక్టర్‌ని పిలుస్తారు. డాక్టర్ చెక్ చేసి మీరు పేరెంట్స్ అవ్వబోతున్నారు. కంగ్రాట్స్ అని చెప్పి వెళ్తుంది. జై ఆనందం అంతా ఇంత కాదు. మైథిలిని ముద్దులతో ముంచేస్తాడు. థాంక్స్ బుట్టబొమ్మ అని హగ్ చేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మైథిలి ప్రెగ్నెన్సీతో మరో కొన్ని డేస్ గడిచిపోయి మైథిలికి డెలివరీ అయి జై కోరినట్టుగానే అందమైన పాప పుడుతుంది. డెలివరీ డల్లాస్‌లో జరగడంతో అందరూ అక్కడికే వచ్చేస్తారు. పాపని చూసి జై మనసు గాల్లో ఎగిరిపోతుంది. ఇది అని చెప్పలేని ఆనందంలో ఉన్నాడు జై. తన పాపతో మైథిలితో మరో 4 ఏళ్లు గడిచిపోతుంది. మైథిలి కాస్త ఫేమస్ డాక్టర్ మైథిలిగా మారిపోతుంది. పడుకున్న జైని చిన్న చిన్న చేతులతో తట్టి లేపుతుంది. కూతురు చేతులు పట్టుకొని ఏవేం తల్లి మమ్మీ కొడుతుందని పెదవి విరిచి చెప్తుంది. ఓ అవునా! మమ్మీకి నేను చెప్తాలే అని కూతురిని ఎత్తుకొని కిందకు వెళ్తాడు. హాల్‌లో చక్రవర్తి న్యూస్ పేపర్ చదువుతుంటే కిచెన్‌లో మైథిలి ఉంటుంది. మెల్లిగా వెళ్లి బూమ్ అంటారు. పెద్దగా జై, పాప, ఖుషి. వాళ్ళ అరుపుకి భయపడి నన్నే భయపెడతారా అని వాళ్ళ వెనక పరిగెడుతుంది. అలా వాళ్ళ జీవితం ఆనందాలతో, సంతోషంతో నిండిపోయింది. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మిస్టర్ యారోగెంట్ రేపు ఉదయం వస్తుంది గమనించగలరు.